హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పప్పు తోటకూర ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చండి. పప్పు తోటకూర చేయడం ఎవరికి రాదు అనుకోకండి, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. పప్పు తోటకూరనే కాదు, ఏ పప్పు ఎలా వండుకున్నా ఏమేసి వండుకున్నా సూపర్ టేస్టీగా వస్తుంది అనమాట. ముందుగా అయితే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తోటకూర వేసుకుంటున్నాం కాబట్టి తోటకూర కూడా సన్నగా తరిగేసుకుని అయితే కుక్కర్లో వేసేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే పప్పు వాటర్ పైకి పొంగిపోకుండా ఉంటుందండి, లేదంటే గ్యాస్ అంతా పొంగిపోతుంది. దాంట్లో వేసిన వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకున్నాక ఒక 3 విజిల్స్ వచ్చాక చూడండి తీసి చూపిస్తున్నాను. కుక్కర్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ మధ్యన కుక్కర్ పేలడం అనేది చాలా ఎక్కువైపోయింది కదా. పప్పు అయితే బాగా ఉడికిపోయింది, బాగా గట్టిగా మెరిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుని ఇది గట్టిగా ఉంది కదా, దీంట్లోకి మనకు కావాల్సినంత వాటర్ తీసుకోవాలి. ఇది చల్లారినప్పటికి మరి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను రోజు కుకింగ్ వీడియోస్ అయితే నేను ఏమైతే వండుతానో ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేదండి, దాంట్లో చాలా వీడియోలు అప్లోడ్ చేశాను. ఒక 304 సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవారు. ఏమైందో తెలీదు, యూట్యూబ్ ఛానల్ అయితే పోయింది, మొత్తం యూట్యూబ్ పోయిందన్నమాట. ఆ వీడియోలో మళ్ళీ పెట్టే వీడియోస్లో ఏమైంది ఏంటనేది క్లారిటీగా చెప్తాను. పప్పు అయితే ఉడుకుతుంది కదా, ఇంకా పక్కనే స్టవ్ ఆన్ చేసుకుని పోపు గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లోపల పోపు సరుకులు జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. ముందైతే ఆయిల్ కాగాక మనం ఎల్లుల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఒక పక్కన పప్పు కూడా ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి. ఎల్లుల్లిపాయ బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక ఒక ట్రిక్ అన్నాను కదండి, ఆ ట్రిక్ ఏంటంటే మనం పోపు అంతా వేసేసుకున్నాక మీరు ఒకటి గమనించారో లేదో, నేను పప్పులో పసుపు ఒకటి వేసాను, ఉప్పు కారం వేయలేదు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లోనే కొంచెం పసుపు, ఇంకా మనకి పప్పుకి ఎంతైతే తగ్గుతుందో అంత సాల్టు, ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్టు కారము అన్నీ ఇప్పుడే వేస్తానన్నమాట. ఇలా చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి పప్పు. ఇదనే కాదు ఏదైనా సరే, నేను పప్పు చేసినా ఏది చేసినా ఇలానే చేస్తాను. కర్రీస్ కాదు, ఓన్లీ పప్పు అయితే ఇలానే చేస్తాను. తాలింపు వేసినప్పుడు అది బాగా కారం అయ్యి మగ్గి చాలా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట పప్పుకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ అయితే చేసేయండి. చూసారు కదా వేడివేడిగా తోటకూర పప్పు అయితే ఒక 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. దీని పక్కన ఇంకా ఏమన్నా ఫ్రై కానీ అప్పడాలు కానీ వేసుకుంటే వేడివేడిగా అన్నం అయితే తినేయచ్చు అనమాట. సూపర్ టేస్టీగా తినేయచ్చు. చాలామంది తోటకూర పప్పు బాగోద్దు ఎందుకు అనేసి అనుకుంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పు తోటకూర అనే కాదు, పప్పు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.